ప్రేక్షక మహాశయులందరికీ దేవుని నామాన్ని వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన వీడియోలో మనం భూమి ఆకాశాలు నశించిపోతాయి, పేలిపోతాయి, కాలిపోతాయి, ఆకాశం చుట్టబడిపోతుంది, అగ్నితో నాశనం అయిపోతుంది అని చదివాము. దాని విషయం అంత డీటెయిల్డ్గా ఇవన్నీ పేలిపోయి కాలిపోయి ఇలా అయిపోతే మనమందరం ఎక్కడ ఉంటాము, మన పరిస్థితి ఏంటి అనేటప్పటికీ రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు మనకి. కానీ బైబిల్ ఏం చెప్తుందో ఈరోజు మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. వాట్ డస్ దిస్ మీన్? ద ఫైర్ లిటరీ వాజ్ ద ఫ్లడ్ ఆఫ్ ద వాటర్ అండ్ ద ఇంతకుముందు భూమి నీటితో నాశనం అయిపోయింది, తర్వాత ఇది అగ్నితో పోతుంది అని చెప్పి మనకు లేఖనం ఉన్నది. కాబట్టి మనం జనరల్గా లిటరల్గా నీటి ద్వారా భూమి నాశనం అయిపోయింది కాబట్టి ఈసారి లిటరల్గా అగ్నితో భూమి నాశనం అయిపోతుందని మనం అనుకుంటా ఉన్నాము. మనకి కూడా అలాగే చెప్పబడుతుంది ఇప్పుడు. కాబట్టి దీని విషయం మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. 2 పేతురు 3:10 ఎర్త్ ఆల్సో అండ్ వర్క్స్ దట్ దరిన్ షల్ బి బర్న్డ్ అప్. భూమి మీద జరుగు కార్యకలాపాలన్నీ అగ్నికి ఆహుతి అవుతాయి అని చెప్తాడు. భూమి నాశనం అయిపోవడం కాదు, భూమి మీద ఉండే కార్యకలాపాలు, భూమి మీద జరిగే కార్యకలాపాలు అగ్నితో కాలిపోతాయి అని చెప్పి ఈ లేఖనం తెలియజేస్తుంది. భూమి మీద ఏం కార్యకలాపాలు ఉంటాయి? వాట్ ఆర్ దైస్ వర్క్స్? ఈ పనులేమి? అవి కదా కాలిపోతాయని చెప్తారు. భూమి కాదు యాక్చువల్లీ కాలిపోయేది. దే ఆర్ ద ఈవిల్ వర్క్స్ దట్ దీస్ ఎర్తలైజ్ లైస్, కరప్షను, థెఫ్ట్, డిసైట్, సెల్ఫిష్నెస్, ఇవన్నీ ఏమై అబద్ధాలు కాలిపోతాయంట. అబద్ధాలు కాలిపోవడం అంటే నాశనం అయిపోవడం, ఆగిపోవడం అనమాట. అబద్ధాలు నాశనం అయిపోతాయి, అవినీతి నాశనం అయిపోతుంది, దొంగతనాలు పోతాయి, మోసగించడం పోతుంది, స్వార్థం పోతుంది. ఇవన్నీ కూడా భూమి మీద ఉన్న సైతాన్ ద్వారా జరిగే కార్యకలాపాలు. ఈ కార్యకలాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయి అని చెప్పి చెప్పబడుతుంది. హౌ కెన్ దిస్ వర్క్ బి బర్న్డ్ బై ద లిటరల్ ఫైర్? ఇప్పుడు ఈ కార్యకలాపాలు భౌతికంగా ఉండే మంట ద్వారా ఎలాగా మాయమైపోతాయి? ఆలోచించండి ఒక్కసారి. ఈ కార్యకలాపాలు భౌతికంగా అగ్ని ముట్టిస్తే నీ స్వార్థం పోతుందా? అగ్ని ముట్టిస్తే నీ అవినీతి పోతుందా? అగ్ని ముట్టిస్తే నువ్వు మాట్లాడిన అబద్ధాలు పోతాయా? పోవు కదా. కాబట్టి ఇక్కడ ఫైర్ అని వాడిన మాట లిటరల్ మాట కాదు, అంటే వాస్తవంగా నిజమైన ఫైర్ అయితే కాదు. ఇది అలంకారప్రాయంగా వాడిన భాషగా మనం తెలియాలి. దే ఆర్ నాట్ ఇన్ఫ్లామబుల్. మామూలుగా మంటలు వచ్చే ఫైర్ అయితే ఇది కాదు. Thus we see the fire that burn up in the second word of meaning something symbolic, అలంకారప్రాయంగా వాడిందని మనకు తెలియజేస్తుంది. అలాగనే జఫన్యా 3:8 కూడా కొన్ని మాటలు ఉంటాయి, గమనిద్దాం. ఏమని? therefore wait upon me said the Lord. నా గురించి ఎదురు చూడండి, దేవుడు చెప్తాడు. until the day I raise up to the prey ఫర్ మై డిటర్మినేషన్ అండ్ గ్యాదర్ ద నేషన్. నేను ఆ రోజున అన్ని దేశాలను ఒక దగ్గర సమకూరుస్తాను. దట్ ఐ మే అసెంబుల్ ద కింగ్డమ్స్. ఆ రోజు నేను రాజ్యాలన్నింటినీ ఒక దగ్గర పోగేస్తాను. అండ్ పోర్ అవుట్ మై ఇండిగ్నేషన్. నా ఉగ్రత వాడి మీద చూపిస్తాను. అండ్ మై ఫైర్ ఇస్ యాంగర్. నా కోప అగ్నిని వారి మీద కుమ్మరిస్తాను అని చెప్తాడండి. ఇది పాయింట్. కోప అగ్ని. ఆయన కోపం అగ్ని వంటిది. ఇందాక మనం మాట్లాడుకున్న అగ్ని దేవుని యొక్క ఉగ్రత. ఆ ఉగ్రతని మన మీద చూపించి మనం మాట్లాడే అబద్ధాలను కానీ, మనం చేసే మోసాలను కానీ, మనం ఉన్న స్వార్థ విషయాలను కానీ అవన్నీ కంట్రోల్ చేస్తాడనమాట. దేవుని ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా మానవులంతా వారి దగ్గర ఉన్న దుర్లక్షణాలు సైతాన్ ద్వారా మనకు రిప్రజెంట్ అవుతున్నటువంటి దుర్మార్గమైన లక్షణాలన్నీ కూడా ఆ విధంగా నాశనం చేస్తారు దేవుడు. దానిని అగ్ని అనే సింబాలిక్ వర్డ్ వాడారనమాట. దేవుని ఉగ్రతని అగ్నితో పోల్చడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. యెషయా 24:3 ఏముంటుంది? తర్వాత వాళ్ళు ద పీపుల్ ఆఫ్ ద ఎర్త్ లెర్న్ గ్రేట్ లెసన్స్. అప్పుడు భూమి మీద ఉన్న ప్రజలంతా గొప్ప పాఠాలు నేర్చుకుంటారట. యెషయా 26:9 వెన్ ద జడ్జిమెంట్స్, అంటే ఆ తీర్పులు అనే దగ్గర ఫైర్ అనుకోండి, ఆ తీర్పులే అగ్ని. ఆ తీర్పులు ఆర్ ద ఎర్త్, ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద వరల్డ్ విల్ లెర్న్ రైటినెస్. ఈ తీర్పుల ద్వారా, అంటే ఈ అగ్ని ద్వారా భూమి మీద ఉన్న మనుషులు నీతిని నేర్చుకుంటారు. ఇందాక మనం చెప్పుకున్న లిస్టు కూడా ఏమేమి భూమి మీద వర్క్స్ అని రాసాం కదా,
ఆ లిస్ట్ అంతా కూడా మన క్యారెక్టర్. మన క్యారెక్టర్‌ని దేవుడు ఏం చేస్తాడంటే అగ్ని ద్వారా ప్రక్షాళన చేసి మనల్ని మంచి మనుషులుగా మారుస్తాడు. మీరు, నేనే కాదు, ప్రపంచం అంతా ఆ విధంగా అతని ఉగ్రతకు గురయ్యి నీతిని నేర్చుకుంటారు. దిస్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద సిస్టమ్స్ అంటే భూమి మీద ఉన్న వ్యవస్థలని దేవుడు ఈ విధంగా బాగు చేస్తానని చెప్తాడు. ఇదే విషయాన్ని 2 పేతురు 3:10 కూడా చెప్పడం జరుగుతుంది. బట్ ద లార్డ్ విల్ కమ్ యాస్ ఎ థీఫ్ ఇన్ ద నైట్. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగలాగా వస్తానంటాడు. ఇన్ విచ్ ద హెవెన్స్ షాల్ పాస్ అవే విత్ ఎ గ్రేట్ నాయిస్. ఆకాశం గొప్ప శబ్దంతో లయమైపోతుంది అని చెప్తాడు. ద ఎలిమెంట్స్ షాల్ మెల్ట్ విత్ ఫెవరెంట్ హీట్. అత్యధికమైన వేడితో భూమి మీద ఉన్న కార్యాలన్నీ నాశనం అయిపోతాయి, మూలకాలన్నీ నాశనం అయిపోతాయి అంటాడు. ద ఎర్త్ షాల్ ఆల్సో వర్క్స్ విత్ దేర్ ఇన్ షాల్ బర్న్డ్ అప్. భూమి అగ్నితో కాలిపోతుంది అని చెప్తాడు. ఇదంతా సింబాలిక్గా వాడిన భాష. నిజానికి ఆకాశం పోవడం కానీ భూమి పేలిపోవడం కానీ ఏముండదు. కానీ భూమి మీద ఏం జరిగితే మరి అగ్నిలాగా అందరూ కాలిపోతారు, అగ్నిలాగా కోపాగ్నికి గురవుతారు అంటే భూమి మొత్తం పరిపాలన వ్యవస్థ ఈ 4 సిస్టమ్స్ మీద ఆధారపడి నడుస్తుందండి. జాగ్రత్తగా గమనించండి. ఇది విజిబుల్ రూలర్షిప్. భూమి మీద పరిపాలించే వాళ్ళంతా ఈ 4 వ్యవస్థల మీద పరిపాలన జరుగుతుంది. 1 పొలిటికల్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. 2 ఎకనామికల్ వ్యవస్థ అంటే ఆర్థిక వ్యవస్థ. 3 రిలీజియస్ వ్యవస్థ అంటే మతపరమైన వ్యవస్థ. 4 సాంఘిక వ్యవస్థ, సోషల్ సిస్టమ్స్ అంటారు. ఈ 4 వ్యవస్థల మీద భూమి నడుస్తూ ఉన్నది. ఈ 4 వ్యవస్థల్లోనే ఇందాక మనం మాట్లాడుతున్న అవినీతి, అక్రమం, దుర్మార్గం, మోసం, దగ, స్వార్థం ఇవన్నీ కూడా ఈ 4 వ్యవస్థల్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ 4 వ్యవస్థల్ని దేవుడు తన ఉగ్రత చూపిస్తాడు. ఈ 4 వ్యవస్థలను బాగు చేస్తాడు. ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో ఎన్ని మోసాలు జరుగుతున్నాయి. డబ్బులున్నవాడు ఎంత బ్యాంకులను దోచుకొని అప్పులు పెట్టి వాడు వెళ్ళిపోతాడు, వాడిని ఏమీ చెయ్యరు. కానీ ఒక పేదవాడు ఒక 50,000 అప్పు తీసుకుని తీర్చకపోతే వాడి ఆస్తిని స్వాధీనం చేసుకొని వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు లాస్ట్కి, ఈ బ్యాంకు వాడు బాధలు పడలేక. అలాగే రాజకీయాల్లో ఎంత అవినీతి జరుగుతుంది, ఎంత అన్యాయం జరుగుతుంది. రాజకీయ నాయకుల వలన వాళ్ళు శుద్ధమైన పరిపాలన అందిస్తామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి పదవులు స్వీకరించిన తర్వాత వాళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారు. అలాగే మతపరంగా మతం పేరుతో మన మతమే కాదు ఏ మతంలోనైనటువంటి అవినీతి కార్యాలు విస్తారంగా జరుగుతూ ఉన్నాయి. మతం పేరుతో డబ్బు దోచుకుంటున్నారు. ఇవన్నీ మనం కన్నులారా చూస్తున్నాం కదా. ఇక్కడ వ్యవస్థలు అంటే ఇంకా మనకున్న సోషల్ సర్వీస్లో మనకున్న ప్రతి చోట అవినీతి 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 జరుగుతా. ఈ అన్నిటినీ దేవుడు ప్రక్షాళన చేస్తానంట. ద వర్క్స్ ఆన్ ద ఎర్త్ షుడ్ బి బర్న్డ్ అప్ అని ఇందాక మనం లేఖనంలో చూసాం. ఆ విధంగా భూమి మీద ఉన్న వ్యవస్థలు అన్నీ కూడా దేవుడు ప్రక్షాళన చేస్తాడు. ప్రతి సిస్టంలోనూ మీరు ఇప్పుడు గమనిస్తూ ఉంటే నీతి అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. ఆ స్థాపించడం ద్వారా అలా గ్రాడ్యువల్గా నీతి పెరిగి ప్రతి చోట భూమి ఎప్పుడైతే ఈ నీతి ఎప్పుడైతే డెవలప్ అయ్యి అవినీతిని బంధించడం జరుగుతూ ఉందో ఆటోమేటిక్గా భూకంపం వస్తుంది అంటారు. భూకంపం అంటే భూమి నిజంగా కదిలిపోదు. మనలోనే ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలో ఏవో కొత్త రూల్స్ పెట్టి అందులో అవినీతి జరగకుండా చేయడానికి గవర్నమెంట్ ఏదో సిద్ధాంతాలు ప్రవేశపెట్టింది అనుకోండి, వెంటనే బ్యాంకింగ్ రంగంలో ఒడిదుడుకులు వచ్చేస్తాయి. అందులో యూనియన్లు అవి ఇవి ఇలా చేస్తే మేము ఒప్పుకోమండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రవేశపెడతామని చెప్పినప్పుడు టీచర్లు అందరూ మాకు అట్లా ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు అన్నారు. ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రవేశపెడతామంటే మనం అంతా తెలుగు వాళ్ళం, మనకు తెలుగే ఉండాలి, ఇంగ్లీష్ మనకేం అవసరం అని చెప్పి వాదించారు. కానీ ఇంగ్లీష్ అవసరం లేదా మనుషులకి? అట్లాగా అప్పుడు ఎంత గోల జరిగింది, ఎంత విప్లవం వచ్చింది. అలాంటి విప్లవాలే భవిష్యత్తులో ఇంకా వస్తాయి. లాస్ట్కి ఏది సరైనదో, ఏది నీతి నిజాయితీ కలిగిందో దాని దగ్గర మనం సెటిల్ అవ్వడం జరుగుతుంది. అది ఆ భూకంపం గురించే ఈ లేఖనాలు చెప్పాయి. అలాగనే ఆకాశం లయమైపోతుందని చెప్పారు కదా. ఆకాశం లయమైపోవడం అంటే ఇంతకుముందు మనం తెలుసుకున్నాం ఆకాశంలో ఎవరున్నారు. ఆకాశంలో అంధకార శక్తులు ఉన్నాయి అని మన మెదడుని ప్రభావితం చేస్తున్నాయి అని ముందు మనం తెలుసుకున్నాం. ఆ అంధకార శక్తులను ఒక్కొక్క దాన్ని దేవుడు బంధిస్తూ ఉంటాడు. ఆ అంధకార శక్తులే కదా ఇప్పుడు మనల్ని అవినీతిలో ప్రోత్సహిస్తున్నాయి. వాటిని బంధిస్తూ ఉంటాడు పైన, అవి మనల్ని ప్రభావితం చేయడం మానేస్తాయి. కాబట్టి అవి రెండు ఒకసారి జరుగుతాయి. ఆకాశం చుట్టబడుతుంది, భూమి తగలబడుతుంది అని చెప్పి అందుకని లేఖనాలు అట్లా రాశారనమాట.
అలాగనే మాథ్యూ 24:21, 22 ఫర్ దెన్ షాల్ బి ద గ్రేట్ ట్రిబ్యులేషన్ సచ్ వాస్ నాట్ సిన్స్ ద బిగినింగ్. అప్పుడు గొప్ప ఏమంటారు, గ్రేట్ ట్రిబ్యులేషన్ అంటే మహాశ్రమల కాలం. ఈ మహాశ్రమల కాలం వస్తుంది. ఈ మహాశ్రమల కాలం ఇంతకుముందు ఇలాంటిది ఎప్పుడు రాలేదు, ఇక ముందు రాబోదు, అది ఇది అని చెప్పడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా మనకి ఇప్పుడు వరకు మనకి మహాశ్రమల కాలం గురించి టీవీలోను యూట్యూబ్లోను ఏవేవో చెప్తా ఉంటారు. ఆకాశంలోకి మనుషులు ఎగిరిపోతారు, మిగిలిపోకూడదు, మనం మిగిలిపోయిన వాళ్ళందరం శ్రమలు పడిపోతాం కాబట్టి ఇలా అవ్వాల. నిజానికి బైబిల్ అవేమీ చెప్పదండి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న 4 వ్యవస్థల్లో జరిగే ఒడిదుడుకుల వలన భూమి చాలా ఇబ్బందికరమైన, అంటే మానవ జాతి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఆ ఇబ్బందికరమైన పరిస్థితులనే మహాశ్రమల కాలము అంటారు. Thus the great judgments upon the evil systems and the destruction of the symbolic fire. ఆ ఈవిల్ సిస్టమ్స్ ఇప్పుడు ఎక్కడెక్కడైతే దుష్ట శక్తుల ప్రభావితంతో భూమి నడపబడుతుందో వాటిని ఎప్పుడైతే మనం అంతం చేయడానికి దేవుడు పూనుకున్నాడో అక్కడ వాళ్ళకి శ్రమ జరుగుతుంది. మంచి వాళ్ళకి శ్రమల పాలు అవ్వడం ఏమి ఉండదు, వాళ్ళు శ్రమల పాలు అవుతారు. 4 వ్యవస్థల్లో అవినీతికి ఎవరు చాయిస్ ఇస్తున్నారో వాళ్ళు శ్రమల పాలవుతారు. జకర్యా 14:16 చూద్దాం. అండ్ ఐ షాల్ కమ్ టు పాస్ ద ఎవ్రీ వన్ దట్ ఈస్ లెఫ్ట్ ఎట్ ఆల్ ద నేషన్స్ విచ్ కేమ్ అగైన్స్ జెరూసలేం షల్ గోన్. యెరూషలేముకి ఎదురుగా ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరూ నాశనం చేస్తామని ఉంటుంది. ఏమంటే యెరూషలేం అంటే ఏమి, నీతి రాజ్యం. ఆ నీతి రాజ్యానికి ఎగనెస్ట్గా ఎవరెవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ నాశనం చేయడం జరుగుతుంది. ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ ఓన్లీ లీడ్స్ ద గ్లోరియస్ థర్డ్ వరల్డ్. ఈ విధంగా భూమి ఆకాశం కూడా ప్రక్షాళన చేయబడుతుంది. అంటే అదేంటంటే రాబోయే మూడవ ప్రపంచానికి నాంది, మూడవ ప్రపంచానికి ఇది స్టార్టింగ్ అన్నమాట. కాబట్టి ఈ సువార్త యుగం ముగింపులో ఈ కార్యాలన్నీ వరుసగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కార్యాలు జరుగుతున్నాయి, మనం చూసినప్పుడు మనం గుర్తుపట్టాలి నీతి రాజ్యం స్థాపించబడుతుంది అని చెప్పి. ఇప్పుడు మనమేమనుకున్నాం, శ్రమలు ఎక్కువైపోతున్నాయి, అంత్యకాలం వచ్చేసింది, అది అంత అంత్యకాలం కాదు. శ్రమలు ఎవరికి ఎక్కువైపోతున్నాయి అంటే అవినీతి అక్రమంలో తిష్ట వేసుకొని నడుస్తున్న వాళ్ళకి శ్రమలు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు భయపడాలి. నీతిగా బతికే మనలాంటి వాళ్ళు భయపడవలసిన అవసరమే లేదు. వాళ్ళకి ఏ శ్రమలు రావు, వాళ్ళు సాఫీగా వెళ్తుంది వాళ్ళ జీవితం. అయితే మనం ఎదురు చూసేది ఏంటంటే ఈ శ్రమల ద్వారా, ఈ ప్రక్షాళన ద్వారా నీతి రాజ్యం స్థాపించబడుతుంది. మనం మూడవ లోకానికి, దేవుని రాజ్యం అని పిలుచుకుంటున్నాం మనం ఆ మూడవ లోకానికి మనకు నాంది పలుకుతున్నాం మనం అని చెప్పి మనం గుర్తించవలసి ఉంటుంది. సో ఇఫ్ యూ నో అబౌట్ ద రైటియస్ వరల్డ్ కమ్ టు దట్, భూమి మీదకి నీతి రాజ్యం వస్తుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది, కొద్దిమంది గుర్తుపడుతున్నారు. మిగతా వాళ్ళంతా దేశం శ్రమల పాలైపోతుంది, ప్రపంచం అల్లకొల్లాలం అయిపోతుందని గుంజుకుంటున్నారు. కానీ సత్యం ఎరిగినప్పుడు అదే సత్యము మిమ్మల్ని ఏముంటుంది, విముక్తి చేస్తుంది, కన్ఫ్యూషన్ నుంచి విముక్తి చేస్తుంది అని చెప్పి లేఖనం చెప్తుంది. లెట్ us now study the little about this మూడో వరల్డ్, థర్డ్ వరల్డ్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఇంకా మనకు ఒక 7 నిమిషాల సమయం ఉంది కాబట్టి ద థర్డ్ వరల్డ్, మూడో ప్రపంచాన్ని ఇదిగో ఈ బొమ్మలో చూడండి, సి మీద యారో మార్క్ వేసి చూపిస్తున్నాడు. ఇది మూడో ప్రపంచం అనమాట. మనం ఏ అయిపోయింది మొదటి ప్రపంచం, బిలో రెండో ప్రపంచం అయిపోయింది, సిలోకి వచ్చాం మనం మూడో ప్రపంచం. రెండో ప్రపంచం ముగింపులో భూమి ఆకాశము నాశనం అయిపోతుందని చెప్పింది. సింబాలిక్గా వాడిన భాష, అదేం కాదు, దాని గురించి ఏం భయపడక్కర్లేదు. ఆకాశం అలాగే ఉంటుంది, భూమి ఇలాగే ఉంటుంది. దీని మీద ఉన్న 4 వ్యవస్థలని దేవుడు ప్రక్షాళన చేస్తూ ఉంటాడు. ఆ ప్రక్షాళన చేయబడినప్పుడు ఆ వ్యవస్థల్లో అవినీతిలో ఎవరున్నారో వాళ్ళు మాత్రం శ్రమల పాలవుతారు. మనమంతా బాగానే ఉంటాం. డోంట్ వరీ, వీఆర్ ఆల్ గోయింగ్ ఇన్ టు ద థర్డ్ వరల్డ్. కాబట్టి 2 పేతురు 3:13 Nevertheless, we according to his promise look for the new heavens and a new earth and dwelling in the right. మనం ఆయన చేసిన వాగ్దానం ప్రకారం మనం నూతన ఆకాశము, నూతన భూమి, అందులోకి మనం వెళ్ళి నీతి రాజ్యంలో మనం నివసిస్తామని మనం ఎదురు చూస్తూ ఉందాం. మనం ఎదురు చూడాలన్నమాట. ఒకవేళ మన లైఫ్ టైంలోనే ఇవన్నీ వేగం జరిగిపోతే మనం నీతి రాజ్యంలోకి వెళ్ళిపోతాం. అక్కడ అవినీతి ఉండదు, అక్రమం ఉండదు. అండ్ దిస్ స్క్రిప్చర్ వి రీడ్ కమింగ్ ద థర్డ్ వరల్డ్ అండ్ వరల్డ్ విత్ ఇన్ ది డ్వెల్ ఇన్ రైటియస్నెస్. అక్కడ
నీతి ఎలా రాజ్యం వెళ్తుందో చూద్దాం. హెవెన్స్ అనేటప్పటికి ఆకాశం చుట్టబడిపోయి కొత్త ఆకాశం వస్తుంది కదా, చూడండి. కొత్త ఆకాశం హెవెన్స్ అని రెడ్ మార్క్లో పెట్టాడు, బాణం వేశాడు. అండ్ ద న్యూ ఇన్విజిబుల్ స్పిరిచువల్ రూలర్షిప్. నూతనంగా స్పిరిచువల్ రూలర్షిప్ అంటే అదృశ్య రూపంలో ఉన్న దూతలు ఆకాశంలో ఉండి మనల్ని భూమి మీద నడుస్తున్న వ్యవస్థలను కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు అదృశ్య రూపంలో ఉన్న దుష్ట శక్తులు కంట్రోల్ చేస్తున్నాయి మనల్ని. అప్పుడు అదృశ్య రూపంలో ఉన్న దేవుని దూతలు మనల్ని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ఎవడు అన్యాయం చేయడానికి, అక్రమం చేయడానికి, పక్కోడికి దోచుకోవడానికి ఎవడు ట్రై చేయడు. అది నూతన ఆకాశం. ఇక్కడ నూతన భూమి అంటే న్యూ విజిబుల్ హ్యూమన్ రూలర్షిప్ అంటే కంటికి కనిపించేది. రాజులు పరిపాలన చేస్తారు మనల్ని. ఇప్పుడులాగా మోడీ, ఈ ఎవరు అమెరికా అధ్యక్షుడు లేకపోతే పుటిన్ కానీ వీళ్ళందరూ ఎట్లా పరిపాలన చేస్తారో వాళ్ళు విజిబుల్ రూలర్షిప్ అంటారు. వాళ్ళు మన కంటికి కనిపించే నాయకులు. వాళ్ళు మామూలుగా అప్పుడు కూడా వీళ్ళే కాదు, అప్పుడు ఎవరుంటారో వాళ్ళు రూలర్షిప్ చేస్తారు భూమిని. కానీ వీళ్ళకి ఏ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రూలర్షిప్ చేస్తారు అంటే స్పిరిట్స్ పైన అండి. ఒక్కసారి పాత నిబంధనలోకి వెళ్తే మనం అప్పుడు దావీదు కానీ సొలొమోన్ కానీ వీళ్ళందరూ రాజులందరూ ప్రవక్తలు చెప్పినట్లుగా నడుచుకునే వాళ్ళు. ప్రవక్తలు చెప్పినట్టు వీళ్ళు ఎందుకు నడుచుకుంటున్నారంటే ప్రవక్తలు దేవుని దగ్గర నుంచి మెసేజ్ తీసుకొని వచ్చి రాజులకు ఇచ్చేవారు. ఆ రాజులు ఆ ప్రకారం నడుచుకున్న రోజులు ఆ రాజ్యం చల్లగా నడిచేది. ఎప్పుడైతే రాజు ప్రవక్తలు చెప్పిన మాటని డీవియేట్ అయ్యేవారో ఆ రాజ్యం నాశనం అయిపోయేది. అంటే ప్రవక్తలు అప్పుడు దేవునికి ఈ భూమి మీద పరిపాలిస్తున్న రాజులకి మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ న్యూ స్పిరిచువల్ రూలర్షిప్ అంటున్నారు చూసారు. ఆకాశంలో ఉన్నటువంటి నూతన దేవుని దూతల సమూహం భూమి మీద ఉన్న రాజులని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి భూమి మీద ఉన్న రాజులు శ్రేష్టమైన రాజ్య పరిపాలనని మనకు అందిస్తూ ఉంటారు. అది కొత్త ఆకాశం, కొత్త భూమి అన్నమాట. సో బోత్ ఆర్ ద రైటియస్నెస్. రెండు పక్కల వాడికి ఫస్ట్ సెకండ్ వరల్డ్స్లో ఉన్నటువంటివి ఇక్కడ నూతన మూడవ ప్రపంచంలో ఉండవు. మొదటి ప్రపంచం ఏ విధంగా నాశనం అయిపోయింది వాటి చేసిన అవినీతి వలన, రెండవ ప్రపంచం ఏ విధంగా ప్రస్తుతం నడుస్తుంది అవినీతి కార్యాల్లో మీరు చూశారు. అయితే మూడవ ప్రపంచం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. అది ఎందుకంటే యేసు ప్రభు ద్వారా పరిపాలింపబడుతుంది. ఇదిగో చూడండి, ప్రకటన 20 అధ్యాయం 4-6 చూస్తాను. అండ్ ద లీవ్డ్ రీన్ విత్ క్రైస్ట్ 1000 years. వీళ్ళు క్రీస్తు పరిపాలనలో 1000 సంవత్సరాలు నడిపింపబడుతుంది. బట్ దే షల్ బీ ప్రీస్ట్ ఆఫ్ గాడ్ అండ్ క్రైస్ట్ ఈ షల్ రీన్ విత్ హిమ్ 1000 years. ఇక్కడ ఈ 144,000 మంది ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా దేవుని దూతలుగా ఉండి యేసు ప్రభుతో పాటు 1000 సంవత్సరాలు భూమిని పరిపాలించడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. సో అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విత్ హిస్ బాడీ ద చర్చ్, ఆయన శరీరం అయినటువంటి సంఘంతో 1000 సంవత్సరాల పాటు ప్రభువారే భూమిని పరిపాలన చేస్తారు. మాథ్యూ 6:10 చెప్పినట్టు దై కింగ్డమ్ షుడ్ కమ్, దై విల్ బి డన్ ఆన్ ద ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. పరలోకమందు నెరవేర్పు నీ పరిపాలన ఎలా సాగుతుందో అలాగే భూమి మీద కూడా నీ పరిపాలన సాగాలని మనం చేసే పరలోక ప్రార్థన అప్పుడు నిజమవుతుందన్నమాట. 2 తిమోతి 2:12 చెప్పినట్టు ఇఫ్ వి సఫర్ వి షల్ ఆల్సో రీన్ విత్ హిమ్. ఇప్పుడు మనం శ్రమ పడిన ఎడల క్రీస్తు కోసం అప్పుడు మనం ఆయనతో పాటు ఆయన రాజ్యంలో పాలి భాగస్థలం అవుతామని మనకు తెలియజేయబడుతుంది. ఇది థర్డ్ వరల్డ్. ద థర్డ్ వరల్డ్ ఇస్ ద బిగినింగ్ అండ్ ఓవర్లాప్స్ విత్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్. సో రెండో ప్రపంచం ఉంటుండగానే మూడో ప్రపంచం ప్రారంభం అయిపోతుంది. అది ఇప్పుడు మనం కనులారా చూస్తున్నాం. కాకపోతే మనకి కొంతమందికి అర్థం అవ్వదు. అర్థం చేసుకుంటే జాగ్రత్తగా ఇప్పటికే మూడో ప్రపంచం మన మధ్యలో గర్భస్థ స్థితిలో ప్రారంభం అయ్యిందని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక 2-3 నిమిషాలు వెయిట్ చేస్తే ఇది కూడా పూర్తి అయిపోతుంది ఈ పాఠం. అండ్ లిటరలీ ద ఫైర్ అంటే సింబాలిక్ ఫైర్ అని అనుకోండి, తెలుసుకోండి. 1 కొరింథీ 7:31 ఫర్ ద ఫ్యాషన్ ఆఫ్ దిస్ వరల్డ్ పాస్ అవే. కాబట్టి ఈ ప్రపంచం ప్రస్తుతం ఉన్న విధానంలో నుంచి పక్కకు జరిగి నీతి రాజ్యాన్ని స్థాపించగలుగుతాను ముందుకు సాగిపోతూ ఉంటుంది. యాకోబు 5:1-4 మనం చదివితే, Go to now, you rich, weep and howl for the miseries that shall come upon you. గొప్ప వాళ్ళందరూ
వారికి జరిగే వాళ్ళకి జరిగే కార్యాన్ని బట్టి వాళ్ళు చాలా బాధపడతారంటే ఏమవుతుందంటే ఇక్కడ నిదానంగా మనం చెప్పుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇప్పటికి 20 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇక్కడికి ఆపుతాను. ఇది కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడాల్సిన అంశం కాబట్టి వచ్చే వీడియోలో దీని గురించి చెప్తాను. అంతవరకు ఎదురు చూస్తూ ఉండండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇది క్లియర్ చేసేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.